నమస్తే, ఐఎమ్ సుభాష్ని, అడ్వకేట్. సో ఈరోజు మరో విషయంతో మనం ముందుకు రావడం జరిగింది. మేనరికం పెళ్లిలోకి వచ్చేది ఉంటే కొన్ని కులాలలో మేనరికాన్ని చేసుకోవచ్చు అన్న ఏదైతే సిద్ధాంతాలు అంటే ప్రాచీన కాలం నుంచి ముందుకు వస్తున్నాయో వాటికి మాత్రం కొంత ఎగ్జెప్షన్ ఉంది. తక్కింది మాత్రము వరుసవాయి లేకుండా చేసుకోవడము అన్నది కూడా ఆ వివాహాలు కూడా చెల్లనేరవు. ఎందుకంటే చాలా షార్ట్గా చెప్పాలి కాబట్టి వివాహాల పైన చాలా అంటే చట్టం చాలా అంటే దాంట్లో సారాంశం చాలా ఉంది. కానీ టూకీగా చెప్పాలి అని అంటే ఇష్టం లేని పెళ్ళి కూడా రద్దు, ఇష్టం లేని పెళ్ళి కూడా చెల్లనేరదు. అది వయసుతో నిమిత్తం లేదు, మైనరే కావచ్చు మేజరే కావచ్చు. బలవంతమైన పెళ్ళిళ్ళు కూడా చేసినా కానీ అవి కూడా చెల్లనేరవు. ఒకవేళ కోర్టులో సాక్ష్యం బలంగా ఉన్నదంటే ఆ వివాహాలు రద్దు చేయబడదు. ఇంకో వివాహాలు ఏంటంటే ఆల్రెడీ వివాహం అయిన వ్యక్తి మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టయితే అది రెండో వివాహం చెల్లనేరదు. కాబట్టి వాళ్ళకి పిల్లలు ఉండి అంటే ఒక సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఉన్నప్పటికీ మళ్ళీ ఇంకొక ఆమెను చేసుకున్నాం. మొన్న రీసెంట్గానైతే మేము చూసినప్పటికీ ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, అతను ఫారెన్కి వెళ్ళిండు, మళ్ళీ వచ్చి ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ ఆమెకి ఇంకొక పాప. సో అప్పుడు ఏమైంది, ఆల్రెడీ 3 పిల్లలతో ఉన్న వ్యక్తి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ పెళ్లి చెల్లనేరదు అన్న పిటిషన్ దాఖలు చేసి పిటిషన్ కూడా శాంక్షన్ అంటే అది ఆర్డర్ కూడా రావడం జరిగింది. మరి అదే విధంగా అతని పైన పెనాల్టీ కూడా వేయడం జరిగింది. సో ఏమంటే పెనాల్టీ అంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్, అంటే పర్మనెంట్ ఎలిమోనీ కింద కూడా మంజూరు కావడం జరిగింది. అతను మళ్ళీ హాజరై నేనేంటి నా భవిష్యత్ ఏంటి అని కోర్టుకు ముందు చెప్పుకుంటే తప్ప మనం ఇంకా అంటే ఫర్దర్ ఇంకో కోర్టుకి అప్రోచ్ అయితే చెప్పలేం. కానీ అంటే ఆ వివాహం అంటే రెండో వివాహం చేసుకున్నప్పుడు పిల్లలు అన్నప్పుడు భార్యకి ఇష్టం లేదు, అది కూడా వివాహం రద్దు చేయబడుతుంది. కాబట్టి ఏవి చెల్లుతవి వివాహాలు చెల్లదు అన్నది కూడా తల్లిదండ్రులకు ఇటు సిటిజన్స్కి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత వివాహం అనేది అది ఒక కార్యము, ఆ కార్యాన్ని మనము దాటుకుంటూ వెళ్ళాలి అని అంటే అంతకుముందు అంటే నేను 1994లో నేను జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు చూసినప్పుడు 30 సంవత్సరాలకు స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహం చేసుకుంటున్నారు. ఇంకా పురుషులు ఇంకా ఎక్కువ 34 కానీ చేసుకునే వాళ్ళు. మహిళలు మాత్రం డెఫినెట్గా 30నే. అంటే వాళ్లకు భారతదేశ సంస్కృతి పరంగా 10 సంవత్సరాల జనరేషన్ గ్యాప్ అన్నది ఏర్పడ్డది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో ఆల్మోస్ట్ మహిళలు కానీ ఇటు పురుషులు కానీ 25 క్రాస్ అయ్యి వివాహం చేసుకుంటున్నారు. కొంతమంది 30, కొంతమంది 34 కూడా వచ్చేసి 35 కూడా వచ్చిండ్రు. కాబట్టి వివాహ వ్యవస్థలో అనేకమైన మార్పులు జరుగుతున్నాయి. ఆ దాంట్లో ఈ వివాహం చెల్లుతుందా చెల్లదా అన్నది తెలియకుండా మనం ఉండే పరిస్థితిలో ఉండకూడదు. ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క పురుషుడు వివాహ సమయానికి డెఫినెట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉన్నది. లివింగ్ రిలేషన్షిప్ ఈజ్ అమౌంట్ వివాహమా కాదా అని అంటే చెప్పలేము, అది అసలు సాధ్యపడదు. ఎందుకనంటే లివింగ్ రిలేషన్షిప్ ఈజ్ అ లివ్ ఇన్ రిలేషన్షిప్. కాబట్టి దాని టాపిక్ వేరేగా ఉంటుంది. కాబట్టి చెల్లని వివాహాలు చేసుకోవద్దు దయచేసి. పెను మార్పులు జరుగుతాయి, మనం ఒక జీవితాన్ని కోల్పోతాము ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ వస్తే. కాబట్టి చెల్లె మ్యారేజెస్ ఏంటి చెల్లని అన్నది బోత్ ఎనీ సజెషన్స్ వీ కెన్ గివ్ అప్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.